బలం పుంజుకుంటున్న మావోయిస్టులు దట్టమైన అడవిలో ట్రైనింగ్ క్యాంపులు పోలీసులకు ఉన్నతాధికారుల హెచ్చరికలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచనలు దేశవ్యాప్తంగా మావోయిస్టులు పుంజుకుంటున్నారా తమ బలం పెంచుకునేందుకు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారా కమాండో ట్రైనింగ్లతో పోలీసులపై పైచేయి సాధించాలనుకుంటున్నారా వీటికి అవుననే సమాధానం చెప్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు దట్టమైన కీకారణ్యంలో మావోయిస్టులు కమాండో ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది ఇటీవల పోలీసులపై జరిగిన దాడులు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ట్రైనింగ్ కొనసాగుతోంది ఆడ మగ అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహిస్తున్నారు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తాడు పట్టుకుని స్పీడ్గా దూసుకెళ్లడం కింద పడకుండా చెట్లను ఎక్కుతూ తాడుపై నుంచి పాకుతూ వెళ్ళాలి అటు మహిళా మావోయిస్టులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు వీటితో పాటు వెల్లకిలా పడుకుని కర్రలు మీద పెట్టుకుని భూమిపై నుంచి పాకుతూ వెళ్ళాలి శత్రువులను ఎదుర్కోవడానికి భూమిపై నుంచి అటాక్ చేయడం చెట్లపై నుంచి దెబ్బ కొట్టడం ఇలా పలు విభాగాల్లో కమాండో తరహాలో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇటీవల ఛత్తీస్గఢ్లోని సుక్మాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడి సంగతి మనకు తెలిసిందే ఈ దాడిలో మహిళా మావోయిస్టులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు దీన్ని బట్టి మహిళా మావోయిస్టుల రిక్రూట్మెంట్ వాళ్ళకు ఒక కమాండో తరహా ట్రైనింగ్ కొనసాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు సో ఓ అంచనా వేసి ఓ పద్ధతి ప్రకారం కనుక ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో మరింత భారీ మూల్యం చెల్లించక తప్పదని పోలీసులు అంచనా వేస్తున్నారు ఇటీవల ఛత్తీస్గఢ్ సుక్మాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో చాలా మంది మహిళా మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది దీంతో మహిళా మావోయిస్టులను భారీగా రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది అంతేకాదు వారికి కమాండో తరహాలో ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు